So let's go to Ecclesiastes, ప్రసంగి 7:8. కార్యారంభము కంటే కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. కార్య అంతము మేలు. So let's read it in English. Better is the end of a thing than the beginning thereof. కార్య ఆరంభము కంటే కార్య ముగింపు, ఎండింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనము ఎలా ఒక జీవితాన్ని, ఒక సంవత్సరాన్ని ఎలా స్టార్ట్ చేసామన్నది కాదు ప్రాముఖ్యం. ఆ సంవత్సరాన్ని, ఆ నెలలు ఎలా ఎండింగ్ లో మనం ఎలా ఎంత జాగ్రత్తగా మనము ఎండ్ చేస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. ఈ మధ్యలో ఏమైనా జరగచ్చు. నువ్వు ఉండొచ్చు, నువ్వు పోవచ్చు, నువ్వు ఇరిగిపోవచ్చు, నువ్వు నలిగిపోవచ్చు, నువ్వు పడిపోవచ్చు, నువ్వు లేయచ్చు. ఎనీథింగ్ మే హ్యాపన్ ఇన్ యువర్ లైఫ్. ఏదైనా జరగచ్చు నీ జీవితంలో. బట్ రిమెంబర్ వన్ థింగ్, కార్య ఆరంభము కంటే కార్య ముగింపు, ఎండింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీకు అర్థమవుతుందా? జనవరి ఇంపార్టెంటా, డిసెంబర్ ఇంపార్టెంటా? ఎస్. కార్యము దేవుడు ఎలాగైనా ప్రారంభిస్తాడు నీ జీవితంలో. ఎలాగైనా నువ్వు స్కూల్లో జాయిన్ అయిపోతావు, పేరెంట్స్ జాయిన్ చేసేస్తారు. ఎలాగైనా నువ్వు ఉద్యోగంలో జాయిన్ అయిపోతావు. ఎలాగైనా నీ ఫ్యామిలీ, నీ మ్యారేజ్ లైఫ్ స్టార్ట్ అయిపోతుంది. బట్ హౌ యు ఆర్ ఎండింగ్ దట్, ఎలా దాన్ని ఎండ్ చేస్తున్నావు, హౌ యు ఆర్ ఎండింగ్ యువర్ స్కూల్, హౌ యు ఆర్ ఎండింగ్ యువర్ కాలేజ్, హౌ యు ఆర్ ఎండింగ్ యువర్ లైఫ్, అండ్ హౌ యు ఆర్ ఎండింగ్ యువర్ కెరియర్, హౌ యు ఆర్ ఎండింగ్ ఏ ఇయర్. ఒక సంవత్సరాన్ని నువ్వు ఎలా ఎండ్ చేస్తున్నావు? Are you successful this year? Are you blessed this year? నువ్వు దీవించబడ్డావా ఈ సంవత్సరం? నువ్వు ఆశీర్వదించబడ్డావా ఈ సంవత్సరం? నువ్వు స్వస్థపడ్డావా ఈ సంవత్సరం? నీకు సొంతిల్లు వచ్చిందా ఈ సంవత్సరం? నీ సంవత్సరం ఉద్యోగాలు వచ్చాయా? ఈ సంవత్సరం గర్భఫలం తెరవబడిందా? ఈ సంవత్సరం దేవుడు ఏదైనా మేలు చేశాడా? లేదా నువ్వేమన్నా దేవుడి కోసం ఏదైనా చేయగలిగావా? దాన్ని అలా కాపాడుకున్నావా? పరిచర్య ప్రారంభించడం కాదు ప్రాముఖ్యం. ఎవడైనా ప్రారంభిస్తాడు పరిచర్య, ఎవడైనా స్టార్ట్ చేస్తాడు పరిచర్య. ఇప్పుడు మీరు కూడా చర్చ్ పెట్టాడంటే వెళ్ళి పొలమును పెట్టేయగలం. బట్ హౌ యు ఎండ్ దట్ మినిస్ట్రీ, హౌ యు ఎండ్ యువర్ లైఫ్ ఇన్ ఏ బ్లెస్డ్ వే ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫైనల్లీ, హౌ యు ఆర్ ఎండింగ్ యువర్ డే. నీ దినాన్ని నువ్వు ఎలా ముగింపులో ఎలా ఎండ్ చేస్తున్నావు? వెన్ యూఆర్ గోయింగ్ టు యువర్ బెడ్, నువ్వు పనుకోబోయే ముందు నీ జీవితం ఎలా ఉంది? Are you happy? Are you okay? Are you happy? Are you satisfied with your life? So కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు లేదా ముఖ్యం. సో నో మ్యాటర్ ఎవరైనా స్టార్ట్ చేస్తారు, బట్ హౌ యు ఫినిష్, రైట్ ఫినిషింగ్ చేసే క్యాపబిలిటీ, రైట్ ఫినిషింగ్ చేసే మైండ్ సెట్ మనకు ఉండాలి. ఇక్కడ కూర్చున్న అందరి జీవితాలు స్టార్ట్ అయినాయి, ఇక్కడ కూర్చున్న అందరి లైఫ్లు ప్రారంభమైనాయి, ఇక్కడ కూర్చున్న అందరి ఉద్యోగాలు ప్రారంభమైనాయి, ఇక్కడ కూర్చున్న అందరి కెరియర్లు ప్రారంభమైనాయి. బట్ బీ కేర్ఫుల్ హౌ యు ఎండ్, హౌ యు ఎండ్ దట్. నువ్వు ఎలా వాటిని ఎండ్ చేస్తావు అనేది దేవుడు చూస్తాడు, అంతే. సో ఎవరైనా స్కూల్లో జాయిన్ అవుతారు, సడన్ గా మధ్యలో మానేస్తారు. అవును కదా? ఎంతమంది లేరు మన ఫ్రెండ్స్ స్కూల్లో చదువుకున్న టక్కని మానేస్తారు. సడన్ గా ఉద్యోగం జాయిన్ అవుతారు, సడన్ గా మధ్యలో జాయిన్ అవుతారు, ఆపేస్తారు, ఉద్యోగం మానేస్తారు. సడన్ గా జీవితం స్టార్ట్ అవుతుంది, మధ్యలో జీవితాన్ని ఆపేస్తారు. వాట్ ఈస్ దట్? వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు us? ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. వాక్యము తెలియకపోవడం వల్లనే. ఆమేన్. వాక్యము తెలియకపోవడము ద్వారానే నువ్వు మధ్యలో నీ జీవితాన్ని ఆపేస్తున్నావు, మధ్యలో నీ జీవితాన్ని ముగిస్తున్నావు, మధ్యలోనే నీ జీవితాన్ని ఏం చేస్తున్నావు? ఎంతవరకు చదువుకున్నంటే 2వ తరగతి 3వ తరగతి, ఏమైందంటే ఏమో ఆపేసా. యు స్టాప్డ్ యువర్ లైఫ్. ఈరోజు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే చదువుకుంటే బాగుండేది కదా అని ఈ రోజుకు నువ్వు బాధపడుతున్నావు. బికాజ్ వాంటెడ్లీ నీకు తెలుసో తెలియకో అపవాది నీ ముగింపును ముందుగానే ముగించేసింది. You already stopped your life. ఎప్పుడో నీ జీవితాన్ని నువ్వు ఆపేసుకున్నావు. కానీ ఏదో బతకాలి కదా, కడుపు నింపుకోవాలి కదా, ఏదో ఒక ముద్ద 2 పూట్ల ఉద్యోగానికి వెళ్ళి సద్యోగానికి వెళ్ళి కొంచెం డబ్బులు సంపాదించుకొని తింటున్నాం మనం, అంతే. సో యు ఆర్ నాట్ ఎండింగ్ యువర్ లైఫ్ ఇన్ ఏ ప్రాపర్ వే. ఎలా నీ జీవితాన్ని ఎండ్ చేయాలనుకుంటున్నావు? ఎలా కొత్త సంవత్సరంలోకి వెళ్ళాలనుకుంటున్నావు? ఎలా ఉంది బ్రదర్, ఆదివారం వచ్చాం చర్చికి, మళ్ళీ రేపు మళ్ళీ చర్చ్ ఉంటుంది, వస్తాం, ప్రైజ్ లార్డ్, చప్పట్లు పాటలు, కమాన్ వెళ్ళిపోయి ఇంటికి. నో, యు ఆర్ ఇంటూ ఏ ఇయర్ ఎండింగ్. ఒక సంవత్సరం నీ జీవితంలో నుంచి వెళ్ళిపోబోతుంది. ఎస్ ఆర్ నో?
ఇంకా కొన్ని గంటల్లో నీ జీవితంలో నుంచి ఒక సంవత్సరము వెళ్ళిపోబోతుంది. యు గోనా ఎంటర్ ఇంటూ న్యూ ఇయర్. కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అయిపోబోతున్నావు. బట్ కొత్త సంవత్సరంలోకి వెళ్ళిపోక ముందు మనం కొన్ని తీర్మానాలు తీసుకోవాలి. ఆమేన్. మన మైండ్ ఫ్రెష్ చేయాలి. హల్లెలూయా. మన ఆలోచన విధానం మార్చాలి. ఆమేన్. మన మాట తీరు మార్చాలి. ఆమేన్. మన ప్రవర్తన మార్చాలి. ఆమేన్. దేవుడి కోసము కొంత చెయ్యాలి ఈరోజు మనం. ఆమేన్. యాక్చువల్లీ ఈరోజు చాలా పని ఉంది. ఈరోజు మీకు ఏదైనా పన్ను ఉంటే పక్కన పెట్టేసుకోండి. చాలా వర్క్స్ ఉన్నాయి ఈరోజు. నేను చాలా ప్రిపేర్ అయ్యి వచ్చాను. ఈ ఇయర్ ఎండింగ్ అసలు దట్టు సండే వచ్చింది. చాలా డిక్లరేషన్స్ మనం రిలీజ్ చేయాలి. కొన్ని వదిలేయాలి. ఈ సంవత్సరం చాలా సార్లు పడిపోయి ఉంటాం. చాలా సార్లు మిస్టేక్ చేసి ఉంటాం. చాలా సార్లు గర్వం వచ్చేసి ఉంటది. చాలా సార్లు దేవుణ్ణి వదిలిపెట్టి ఉంటాం. చాలా సార్లు అవన్నీ ఎవడు ఒప్పుకుంటాడు? నేను ఒప్పుకోవాలా? మీ బదులు మీరే ఒప్పుకోవాలిగా. ప్రభువా, నేను మందిరానికి రాలేకపోయాను. ప్రభువా, నీ దగ్గరికి నేను రాలేకపోయాను. చాలా సార్లు నేను నీతో మాట్లాడలేకపోయాను. చాలా సార్లు నువ్వు పిలుస్తున్నా నేను పలకలేకపోయాను. ప్రభువా, ఈ 365 రోజుల్లో ఎక్కడో ఒక దగ్గర మనము దేవుడికి అలా ఒక 10 కిలోమీటర్ల దూరం అయ్యి వచ్చుంటాం మళ్ళీ. ఎస్ ఆర్ నో? యా. సో అవన్నీ ఎవరు ఒప్పుకుంటారు? జస్ట్ ఆస్క్ ఫర్గివ్నెస్. ఆమేన్. క్షమాపణలు కోరుకోవాలి మనం. ఆమేన్. సో టుడే ఇస్ ద డే ఆఫ్ ఫర్గివ్నెస్. ఆమేన్. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఖచ్చితంగా దేవుణ్ణి క్షమాపణ అడుగుతారు. తప్పు జరిగిన వెంటనే ఏం చెప్పాలి? మనం సారీ చెప్పాలి, క్షమాపణ కోరుకోవాలా. దట్స్ ఎ వెరీ గుడ్ హార్ట్. అది చాలా మంచి హృదయం. అది తప్పు చేసినా కూడా నేను క్షమాపణ కోరను అంటే అది హై లెవెల్ ఆఫ్ ప్రైడ్ అని అర్థం. హై లెవెల్ ఆఫ్ ప్రైడ్ అని అర్థం. అత్యధికమైనటువంటి గర్వానికి సాదృశ్యం అది. సో ఈరోజు చాలా ఉన్నాయి. ఎలా ఈ సంవత్సరాన్ని మనం ఎండ్ చేయాలి? హౌ టు ఎండ్ దిస్ ఇయర్ ఇన్ ఎ ప్రాపర్ వే. హౌ టు ఎండ్ దిస్ ఇయర్ ఇన్ ఎ గాడ్లీ మేనర్. దైవికంగా ఈ దినాన్ని, ఈ సంవత్సరాన్ని మనం ఎలా ఎండ్ చేయాలి? దెర్ ఆర్ సమ్ ఫ్యూ పాయింట్స్ గాడ్ టోల్డ్ మీ. నేను కొన్ని పాయింట్స్ తో వచ్చాను. కార్య ఆరంభము కంటే కార్య ముగింపు చాలా ముఖ్యం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అందరు పిల్లలకి అంటారు, ఎంతమంది బిడ్డలు ఐఏఎస్లు అవుతారు? అందరు పిల్లలకి అంటారు, ఎంతమంది పిల్లలు ప్రయోజకులు అవుతారు? అందరు పిల్లలకి అంటున్నారు, ఎంతమంది పిల్లలు గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్నారు? ఓన్లీ ఫ్యూ. నాట్ ఎవ్రీ వన్. హౌ యు ఆర్ ఎండింగ్ యువర్ ఇయర్. ఈ రోజు నువ్వు ఈ సంవత్సరాన్ని ఎలా ఎండ్ చేయాలి? దేవుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. దాన్ని మనం ఫాలో అయిపోదాం. ఆమేన్. ఎంతమంది రెడీగా ఉన్నారు? ఎస్, మీరు సిద్ధంగా ఉండాలి. ఎలా ఈ సంవత్సరాన్ని మనం ఎండ్ చేసి మనం కొత్త సంవత్సరంలోకి ఎలా ఎంటర్ అవ్వాలో దేవుడు మనకి ఈ రోజు నేర్పిపోతున్నాడు. ఆమేన్. ఆమేన్. నంబర్ 1, ఎండ్ యువర్ ఇయర్ విత్ థ్యాంక్స్ గివింగ్. ఈ సంవత్సరాన్ని నువ్వు కృతజ్ఞత భావముతో ముగించాలి. You need to end your year with thanksgiving. కృతజ్ఞత కలిగిన మనస్సుతో నువ్వు ఈ సంవత్సరాన్ని ముగించాలి. ఆమేన్. మీ అందరికి దేవుడు మేలు చేశాడా? అయితే ఈ రోజు జనవరిలో చేసినా, మేలో చేసినా, మార్చిలో చేసినా, ఎప్పుడు చేసినా ఈ రోజు నువ్వు ఎక్కువగా థ్యాంక్స్ చెప్పాలి. మినిమం 10,000-20,000 సార్లు చెప్పాలి థ్యాంక్స్ నువ్వు. సో ఎంతమంది దేవుని అద్భుతాలను గుర్తు పెట్టుకోగలరు ఈ సంవత్సరం? ఎంతమంది అవన్నీ గుర్తు పెట్టుకొని ఈ రోజు ఆయన చేసిన మేళ్లు ఎంతమంది ఆయనకి థ్యాంక్స్ గివింగ్ చేయగలరు? వెరీ ఫ్యూ. ఎప్పుడు చూసినా రేపేం చేస్తావు. చేస్తాడు. ఎందుకు చేయడు? ఉన్నాడు కాబట్టి చేస్తాడు. బట్ మనము దేవుని బిడ్డలముగా నిన్నేం చేశాడు దేవుడు మనకని చెప్పి దేవుడికి థ్యాంక్స్ చెప్దాం. ఆమేన్. పాయింట్ నంబర్ 1, యు నీడ్ టు ఎండ్ దిస్ ఇయర్ విత్ థ్యాంక్స్ గివింగ్. కృతజ్ఞత హృదయముతో నువ్వు ఈ సంవత్సరాన్ని ముగించాలి. ఆమేన్. సో ఇఫ్ యు ఆర్ నాట్ ఎండింగ్ విత్ థ్యాంక్స్ గివింగ్, బీ కేర్ఫుల్. గుర్తుపెట్టుకోండి, కొత్త సంవత్సరం నీ కొరకు ఎదురు చూస్తుంది. ద న్యూ ఇయర్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. బట్ యు ఆర్ నాట్ ప్రిపేర్డ్. యు ఆర్ థింకింగ్ సమ్వేర్. నీ కష్టాల గురించి, నీ బాధల గురించి, నీ వేదనల గురించి, నువ్వు విరిగిపోయిన జీవితం గురించి, నువ్వు పడిపోయిన జీవితం గురించి, నీ ఫెయిల్యూర్స్ గురించి రకరకాలుగా నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు. నో. న్యూ ఇయర్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. నాట్ ఓన్లీ ఫర్ మీ. నా కోసమే కాదు, దేవుడు మీకోసం కూడా కొత్త సంవత్సరాన్ని తయారు చేసి పెట్టాడు. ఆమేన్. ఆ కొత్త సంవత్సరం మీకోసం ఎదురు చూస్తుంది. హల్లెలూయా. సో ఎలా ఉండాలి ఈ రోజు అంతా? హ్యాపీ న్యూ ఇయర్. ఒక్కడి జీవితంలో కూడా హ్యాపీ లేదు. సో వెన్ యు స్పీక్ సంథింగ్, వాడి జీవితంలో అది నెరవేరాలి. ఆమేన్. సో నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ హ్యాపీ న్యూ ఇయర్ బ్రింగ్స్ హ్యాపీ ఇన్ యువర్ లైఫ్. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పినంత మాత్రం నీ జీవితం మొత్తం హ్యాపీ అయిపోదు.
అవన్నీ తాత్కాలికమైన మాటలే. కమ్ టు రియాలిటీ, కమ్ టు రియాలిటీ. ఇఫ్ యు ఆర్ ప్రిపేర్డ్ టుడే, నువ్వు ఈ రోజు సిద్ధపడితే, 31st of December నువ్వు థ్యాంక్స్ గివింగ్ తో దేవుడితో సిద్ధపడితే రోజు హ్యాపీగా ఉంటావు నువ్వు. ఆమెన్, ఆమెన్. నేను ప్రార్థన చేసేసాను, దేవుడికి థ్యాంక్స్ చెప్పాను, దేవుడు ఇంకివ్వబోతున్నాడు అంతే. ఆమెన్, హల్లెలూయా. సో హల్లెలూయా. ఈరోజు మొట్టమొదటిగా ఎండ్ యువర్ ఇయర్ విత్ థ్యాంక్స్ గివింగ్. నీ సంవత్సరాన్ని నువ్వు అడుగు పెడుతున్నప్పుడు, కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నప్పుడు నువ్వు ఏం చేయాలి తెలుసా? కృతజ్ఞత భావముతో నువ్వు అడుగు పెట్టాలి. ఆమేన్. ఈ సంవత్సరం అంతా మేలు చేశాడు, ఎన్నెన్ని మేలు చేశాడో పేపర్లు రాసుకోండి. అన్నిటిని బట్టి దేవుడికి థ్యాంక్స్ చెప్పండి. ఒక్కటి కూడా చేయలేదు దేవుడు. వి మూవ్ బై ప్రామిస్. వాగ్దాన పూర్వకంగా మనం ముందుకెళ్తాం. వాగ్దానం లేకుండా మన జీవితంలో మనం ముందుకెళ్ళాం. దేవుడు మనల్ని అట్లా పంపించడు. వితౌట్ వర్డ్ ఆఫ్ గాడ్, దేవుడు వాళ్ళని పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి అడుగు పెట్టేటట్టు చేస్తానని వాగ్దానం ఇచ్చాడు. అందుకనే వాళ్ళ అరణ్యములు కూడా సునాయాసంగా ముగిసినాయి. దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి మన జీవితంలో మధ్యలో ఎన్ని కష్టాలు వచ్చినా ఆ సంవత్సరపు ఆఖరి దినాల్లో మన వాగ్దానం నెరవేరిపోద్ది. ఆమె హి ఈజ్ ఎ వండర్ఫుల్ గాడ్ అండ్ వండర్ వర్కింగ్ గాడ్. నంబర్ టూ, ఎండ్ యువర్ ఇయర్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీ సంవత్సరాన్ని, నీ నెలను వాక్యముతో ముగించు. ఈట్ ద వర్డ్ అండ్ రీడ్ ద వర్డ్ అండ్ మెడిటేట్ ద వర్డ్ అండ్ ఫినిష్ దట్ ఇయర్. వాక్యాన్ని పలుకు. ఎండ్ యువర్ ఇయర్ ఆర్ మంత్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యముతో నువ్వు ఏం చేయాలి? ఈ సంవత్సరాన్ని నువ్వు ముగించాలి. ఎన్నోసార్లు దేవుడు నిన్ను హెచ్చరించాడు, ఎన్నోసార్లు దేవుడు నిన్ను బలపరిచాడు, ఎన్నోసార్లు దేవుడు ఆ ప్రాంతానికి నువ్వు వెలుగుగా, ఉప్పుగా మార్చాడు. మనము వాళ్ళందరికీ ప్రయోజనకరంగా ఉన్నామా అని మనం ఒక్కసారి మనము ఆలోచించాలి. We need to check in some areas. ఎన్నెన్ని ఏరియాల్లో పడిపోయారు మీరు? ఎన్నెన్ని ప్రాంతాల్లో పడిపోయారు? ఇప్పుడు ఆ పడిపోయిన మీరు పైకి లేచారా? లేదా పడిపోయిన జీవితంతోనే కొత్త సంవత్సరంలోకి అడుగు పెడతారా? పడిపోయిన మనసుతోనే కొత్త సంవత్సరంలోకి అడుగు పెడతారా? పడిపోయిన క్యారెక్టర్ లోనే, పడిపోయినటువంటి సాక్ష్యములోనికే కొత్త జీవితంలోకి అడుగు పెట్టేస్తారా? డోంట్. నో. దెర్ ఈస్ అనదర్ డే. ఇంకొక ఈ రోజు ఉంది. ఈ రోజులో అన్ని మనం సరిదిద్దుకొని సరి చేసేసుకుందాం. ఆమెన్. లెట్ us prepare, let us clean, let us wash, let us purify ourselves, let us prepare ourselves. You need to recheck and recall your mistakes. ఏ ప్రాంతంలో, ఏ ఏరియాలో, ఉదయమా, మధ్యాహ్నమా, సాయంకాలమా, రాత్రి, ఎక్కడ నేను ఇబ్బంది పడిపోయాను, ఎవరు నన్ను పడేశారు, వారిని మనం కట్ చేయాలి. ఆమెన్. ఎవరో నిన్ను ఏదో విషయంలో పడేశారు. ఒక స్త్రీ మిమ్మల్ని పడేసి ఉండొచ్చు, ఒక స్నేహితురాలు, ఒక స్నేహితుడు మిమ్మల్ని పడేసి ఉండొచ్చు. ఆమెను కట్ చేయండి ఫస్ట్. లెట్ us go with Jesus, man. Let us go with Jesus. యేసయ్యతో లోపలికి వెళ్దాం కొత్త సంవత్సరంలోకి. And people will be busy on roads with friends. People will be busy on roads with neighbors or enemies or whatever. But we will be busy with God. Amen. మనము దేవుడితో కొత్త సంవత్సరంలోకి ఎంటర్ కాబోతున్నాం. ఆమేన్. వెరీ సింపుల్. దేవుడు కావాలా, మనిషి కావాలా? అటు చెప్తారు మీరు, కానీ అటు చేయరు. మీరు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. దేవుడు కావాలా, మనిషి కావాలంటే దేవుడు ఏమంటాడు తెలుసా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంటాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు దేవుడు. సో ఎలా దీన్ని మేనేజ్ చేయాలి? మనం దేవుణ్ణి ప్రేమిస్తూ మనుషులకి దూరంగా ఉండి ప్రేమించాలి. ప్రైజ్ లార్డ్, గాడ్ బ్లెస్ యు, టేక్ కేర్, కలుద్దాం అనాలా. సో లెట్ us end this year in a proper way. జాగ్రత్తగా దీన్ని ఎండ్ చేయాలి మనం. ఎక్కడ ఈ రోజు గ్యాప్ దొరికితే ప్రార్థనలో ఉండండి. ఎక్కడెక్కడ నడుచుకుంటూ పోతున్నావు, బండి మీద పోతున్నావా, థ్యాంక్స్ ప్రభా, ఎన్నెన్నో మేళ్లు చేసావు. ఆ మేళ్లు గుర్తు తెచ్చుకొని మరి థ్యాంక్స్ చెప్పండి దేవుడికి. దేవా, నాకు మంచి బట్టలు ఇచ్చావు తండ్రి. దేవా, మంచి ఉద్యోగం ఇచ్చావు తండ్రి. నాకు మంచి ఇల్లుని ఇచ్చావు ప్రభా. నాకు మంచి వరలు ఇచ్చావు ప్రభా. నాకు మంచి ఉద్యోగం ఇచ్చావు ప్రభా. అన్ని విషయాలను బట్టి దేవుడికి థ్యాంక్స్ చెప్పండి ఈరోజు. ఆమేన్. ఎంటర్ న్యూ ఇయర్ విత్ థ్యాంక్స్ గివింగ్ తో ఎంటర్ అవ్వండి. నీలో కొంచెమే ఉంది ఆరోగ్యం, ఆ కొంచెం ఆరోగ్యాన్ని బట్టి కూడా థ్యాంక్స్ ప్రభా, కొంచెం ఆరోగ్యం ఇచ్చావు, నీకు వందనాలు అంతే. సో ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ దిస్ హార్ట్, ఈ హృదయం నీకు కలిగి ఉంటే మాత్రం కొత్త సంవత్సరంలో కొత్త అద్భుతాలతో నిన్ను దేవుడు ఎదుర్కొంటాడు. ఆమేన్. ఇఫ్ యు ఎండ్ యువర్ ఇయర్ ఇన్ ఏ గాడ్లీ మేనర్, నీవు నీ సంవత్సరాన్ని జాగ్రత్తగా, మహిమకరంగా ముగిస్తే కొత్త సంవత్సరం అసలు కష్టం లేకుండా, ఇబ్బంది లేకుండా స్టార్ట్ చేయొచ్చు నువ్వు. ఆమేన్. ఒక పాపి దగ్గరికి పోవడానికి పెద్ద కష్టపడ్డు, కానీ ఒక పాపి ఒక పరిశుద్ధుడి దగ్గరికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడతాడు. ఎస్ ఆర్ నో? యా. వెన్ యు ఆర్ ఎ సిన్నర్, యు కాంట్ గో టు ఎ హోలీ పర్సన్. ఒక పరిశుద్ధుడి దగ్గరికి వెళ్ళలేవు నువ్వు. కానీ ఒక పాపి ఇంకో పాపిని ఈజీగా కలవగలడు. ఓ పరిశుద్ధుడు కూడా పాపిని ఈజీగా కలవగలడు. కానీ పాపి పరిశుద్ధుని తొందరగా కలవలేడు.
బికాజ్ హీ ఈస్ ఎ సిన్నర్, హీ డస్ సిన్ ఎవ్రీ డే. ఆయన రోజు పాపాలు చేస్తాడు, మంచి పనులు చేయలేడు, పరిశుద్ధమైన కార్యాలు చేయలేడు. సో టుడే ఇఫ్ యు ఎండ్ ఇన్ ఎ గ్లోరియస్ వే, నువ్వు మహిమకరంగా ఈ రోజు ముగిస్తే, ఆత్మీయంగా, దైవికంగా, సంతోషంగా, సమాధానకరంగా, వాక్యముతో, కృతజ్ఞత అర్పణతో ఈ సంవత్సరం నువ్వు ఈ దినం ముగిస్తే, ఫస్ట్ నుంచి నీకు పెద్ద కష్టమే ఉండదు. దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటూ కొత్త సంవత్సరాన్ని ప్రారంభించేస్తాను. ఆమెన్. ఇఫ్ యు ఎండ్ ప్రాపర్లీ యూ కెన్ స్టార్ట్ గ్లోరియస్లీ. ఆమెన్. నువ్వు కరెక్ట్ గా ఈ డేని ఎండ్ చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు నీ జీవితాన్ని గొప్పగా ప్రారంభిస్తాడు. ఆమెన్. సో ఈ రోజు బాగా గమనించండి, ఆ యేసు ప్రభు కుడి వైపున ఉన్నటువంటి దొంగ జీవితం అంతా కూడా యేసయ్యని వెతకలేకపోయాడు. కానీ యేసు ప్రభు పక్కన ఉన్నప్పుడు ఆయన వెతికాడు. ఆ లాస్ట్ మూమెంట్ లో, చనిపోయే మూమెంట్ లో అతను యేసు ప్రభుని చూసి సంతోషించి ఆయనను వేడుకొన్నాడు, ఆయన హృదయంలోకి తీసుకున్నాడు. he has been saved. ఆమెన్. ఆయన రక్షింపబడ్డాడు. ఆమెన్. హల్లెలూయా. నువ్వు సంవత్సరం అంతా మంచి పనులు చేసి ఈ రోజు దేవుని దూషించావా? అవుట్. సంవత్సరం అంతా దేవుడిని మహిమపరిచి ఈ రోజు నువ్వు దేవుని వాక్యాన్ని దేవుడితో మాట్లాడలేకపోయావా? ఇటువంటి ఆపర్చునిటీ మళ్ళీ మళ్ళీ రాదు. అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ డే ఆఫ్ దిస్ ఇయర్. ఈ సంవత్సరము, ఈ దినము మళ్ళీ జీవితంలో రాదు. 31/12/2023 నువ్వు మళ్ళీ రాయగలవా నీ బుక్ లో? చెప్పాలి. మళ్ళీ రాసుకోగలవా? నో, యూ కాంట్ రైట్. 31/12/23 ఈ దినము, ఈ గడియ, ఈ సమయము, ఈ రోజు మళ్ళీ జీవితంలో నీకు రాదు. అందుకనే ఈ దినాన్ని మనం రైట్ వేలో యూటిలైజ్ చేసుకుందాం. ఆమెన్. ఎంటర్ into new year with thanksgiving heart. కృతజ్ఞత అర్పణలతో, కృతజ్ఞత భావము, కృతజ్ఞత మనసుతో నువ్వు దేవుని సన్నిధిలో రేపు మార్నింగ్ నువ్వు కనిపించాలి. ఆమేన్. హల్లెలూయా. సో యాజ్ మచ్ యాజ్ యూ కెన్ ఎక్కువగా ఈరోజు ప్రార్థనలో ఉండండి. అండ్ ఎండ్ యువర్ డే, ఎండ్ యువర్ ఇయర్ విత్ ఫర్గివ్నెస్. ఎన్నో మిస్టేక్స్ మనం చేసి ఉంటాం. మన తండ్రిని ఫర్గివ్ చేయబడంలో తప్పు లేదు. నేను అసలు తప్పే చేయను అని నువ్వు అనుకున్నావా? మూర్ఖత్వం. యు ఆర్ ఎ ప్రైడ్ పర్సన్. నువ్వు భయంకరంగా, మనలో ఏం నడుస్తుంటుంది? గర్వము నడుస్తూ ఉంటుంది, గర్వము నడుస్తూ ఉంటుంది. హై అమౌంట్ ఆఫ్ ప్రైడ్ విల్ టేక్స్ ప్లేస్ ఇన్ యువర్ లైఫ్. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఈరోజు దేవుడు ఒకవేళ మన వల్ల గాయపడితే, ఈరోజు మనం క్షమాపణ కోరుకుంటే దేవుడు మనల్ని క్షమిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన శిక్షించే దేవుడు కాదు, క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు. ఆమేన్. ఎవరైతే మిస్టేక్స్ చేసి దేవుడికి దూరం అయిపోయారా, నేను ఒకటే చెప్తున్నాను మీకు, గో టు యువర్ ఫాదర్, గో టు యువర్ ఫాదర్. నీ తండ్రి దగ్గరికి వెళ్ళు, నీ తండ్రి దగ్గరికి వెళ్ళు, ఒక్కసారి చెప్పి ఆయన నిన్ను క్షమించేస్తాడు. ఆమేన్. ఇంకోటి గమనించండి, నా తప్పిపోయిన కుమారుడు అసలు సారీ చెప్పలేదు. తిరిగి తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు అతను తండ్రి ముద్దు పెట్టుకొని అతని కొరకు ప్రార్థన కూడిక పెట్టి, కృతజ్ఞత కూడిక పెట్టేసి అందరినీ పిలిపించాడు. ఆమేన్. నా కుమారుడు చనిపోయి తిరిగి లేచాడు, నా కుమారుడు పడిపోయి తిరిగి లేచాడు. ఆమేన్ అని ఆయన మంచి పెద్ద మీటింగ్ పెట్టించాడు. ఆమేన్. ఒకవేళ మీ తల్లిదండ్రుల మీద, మీ పిల్లల మీద ఒకవేళ ఏ రకమైనటువంటి ద్వేషము, బలహీనతలు, తర్వాత ఎనీ డిస్టర్బెన్సెస్ బిట్వీన్ ఇన్ యువర్ ఫ్యామిలీ, కమ్ ఆన్, లెట్స్ గో అండ్ టాక్ టు దెమ్. సమాధాన పడండి, ఒకసారి చెప్పండి, ఒక థ్యాంక్స్ చెప్పండి. ఆమెన్. ఆమెన్. డోంట్ ఎంటర్ ఇంటూ ఎ న్యూ ఇయర్ వితౌట్ సెల్లింగ్ ఎ సారీ అండ్ థ్యాంక్స్. కొత్త సంవత్సరములోకి థ్యాంక్స్ చెప్పకుండా, సారీ చెప్పకుండా ఎంటర్ అవ్వకండి. మీకు అర్థం కావట్లేదు. Don't enter. Go to your parents. I'm extremely sorry if I commit any sin against you. నేను నీకు విరుద్ధంగా పాపము చేసి ఉంటే, నిన్ను గాయపరుచుంటే, నిన్ను తిట్టుంటే, నిన్ను దూషించుంటే, I am extremely sorry my dear parents అని మీరు ఒకవేళ చెప్పగలిగితే, యవనస్తులారా, your 2024 will be awesome. ఆమేన్. ఆమేన్. తప్పులు చేయని వ్యక్తే లేడు, పడిపోని వ్యక్తే లేడు ఈ భూమి మీద. అందరూ పడిపోతారు, బట్ సారీ చెప్పగలిగినోడే తిరిగి పైకి లేయగలడు. వినబడలా? యా. ఇఫ్ యు సే ఎ సారీ, యు కెన్ రైజ్ అప్ అగైన్. యు కెన్ రైజ్ అప్ అగైన్. నేను అంటాను, దేవుడు లూసిఫర్ మీద కోపం వస్తే ఒక్కసారి చెప్తే అయిపోయిండదిగా. వాడికి పెద్ద పీక్ లెవెల్ ఉంది. ఏంది? గర్వం. మామూలు లేదు వాడికి. గర్వానికి కేర్ ఆఫ్ అడ్రస్ వాడు.
ఒక్కసారి ప్రభా నీ సీట్ అనవసరంగా కోరుకున్నాను, బుద్ధి తప్పు అయిపోయింది ప్రభా అని అన్నుంటే అయిపోయింది. ఆ రోజు ఇంత టార్చర్ పడేటోరు కాదు మన వల్ల. వాడికి రోజు టార్చరే, ప్రార్థనలు జరుగుతున్న టార్చరే, పాటలు పాడుతున్న టార్చరే, వాక్యం చదువుతున్న టార్చరే, మందిరాల ఆరాధనలు జరుగుతున్న వాడికి ఒకటే కాలిపోతా ఉంటుంది. మంటలు 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 అగ్నితో కాల్చబడుతుంటాడు వాడు. ఒక్కరోజు సారీ చెప్పేసి అయిపోయింది. నీ పెనిమిటికి ఒక్కరోజు సారీ చెప్పేసి అయిపోయింది. నీ భర్తకి ఒక్కరోజు సారీ చెప్పేసి అయిపోయింది. నీ భార్యకి ఒక్క పూట సారీ చెప్పేసి అయిపోయింది. ఇంత దూరం వచ్చేది కాదు. ఆ సారీలు చెప్పుకోకే బుస్సులు బుస్సులు కొడతా ఉంటారు. ఎట్లా తెలుసా? పుస్ 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 అని బుస్సులు కొడతా ఉంటారు ఇంట్లో. ఎట్రా సౌండ్లు వస్తున్నాయంటే పగల వెనకాల, కట్న వెనకాల ఏంది అన్ని పగలే పగలే పగలే. ఆ దెయ్యాలని పొరపాటున ఇంట్లోకి రానికండి. ఆమేన్ ఆమేన్. ఈ బుస్సులు కొట్టే దెయ్యాలని ఇళ్ళకి రానికండి. పో దెయ్యాల బయటికి. ఆమేన్ హల్లెలూయా. You demons, get lost from my house. Let there be joy in your house. Amen. ఒక్కొక్కసారి మీ ఇంట్లో ఎన్నో ఏడుపులు వినిపించుంటాయి, ఎంతో కన్నీరు, ఎంతో రక్తవేదన, మనోవేదన, బాధలు ఎన్నో వినిపించుంటాయి. బట్ end this day with thanksgiving and praises. Amen. Amen. After you're going home, thank God, praise God, pray. ప్రభా ఈ ఇంట్లో నన్ను ఉంచావు, నీకు స్తోత్రాలు ప్రభా. ఈ ఇంట్లో ఎన్ని జరిగినా ఇదిగో నీ కృపను బట్టి నేను ఇంకా ముందుకు వెళ్తున్నాను తండ్రి, నన్ను ఆశీర్వదించయ్యా అని దేవుడికి థ్యాంక్స్ చెప్పండి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఈ రోజు మీరు చేసే పనులు బట్టి దేవుడు సంతోషించును గాక. ఈరోజు మనము చెయ్యబోయే పనులు బట్టి దేవుడు ఆనందించును గాక. ఆమేన్. ఎప్పుడు నీ సంతోషం, నీ ముఖము ఆనందముతో సంతోషముతో ఉండును గాక. ఆమేన్. ఇఫ్ యు ఎండ్ యువర్ ఇయర్ ప్రాపర్లీ, యు కెన్ స్టార్ట్ యువర్ ఇయర్ గ్లోరియస్లీ. ఆమేన్. నువ్వు నీ సంవత్సరాన్ని మహిమకరంగా ప్రాపర్ గా ఎండ్ చేయగలిగితే, యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ అంటే ఏంది? ప్రార్థన అయిపోయిందని అర్థం. పరలోకమందున్న మా తండ్రి నామం పరిశుద్ధపరి. చెప్పు ఏంటి? అవునా అట్లొచ్చాడా? సరే వస్తున్నా. నాకు ముగించారు ప్రార్థన, ముగించారు ప్రార్థన, ముగించారు ప్రార్థన, ముగించారు ప్రార్థన లేదు, మధ్యలో ఆపేసి. We need to end our life with joy. We need to end our day with joy. ఎందుకు ఇంగ్లీష్ వాళ్ళు చాలా గొప్పగా నేర్పించి వెళ్ళిపోయారు. మార్నింగ్ కలవంగానే గుడ్ మార్నింగ్ అంటాం. తెలుగు బడికి పోనోళ్ళు, చదువు రానోళ్ళు గుడ్ మార్నింగ్ చెప్పుకుంటారా? అబ్బే చేతులు ఎత్తుకుంటారు అంతే అంట. ఇంగ్లీష్ వాళ్ళు చూడండి గుడ్ మార్నింగ్ అంటారు. వావ్, వెరీ గుడ్ మార్నింగ్ అంటారు. వెరీ గుడ్ మార్నింగ్. వావ్, యు ఆర్ విషింగ్ సమ్వన్ విత్ జాయ్. అది నైట్ చెప్పాలి అంటే నీకు మంచి రాత్రి నీకు ఉండును గాక అని అర్థం. వావ్, లుక్ అట్ ద బ్లెస్సింగ్ వర్డ్స్ ఫ్రమ్ ఫారెన్ పీపుల్. ఎప్పుడు చెప్పినారా గుడ్ మార్నింగ్లు, గుడ్ నైట్లు? అబ్బే మన పనుకో కానీ లైట్లా పనుకో, ముక్కులు తిప్పుకోవడం, మూతులు తిప్పుకోవడం, కళ్ళు తిప్పుకోవడం, అన్ని తిప్పుకోవడం ఉంటాయి. ఒక గుడ్ నైట్ చెప్పు అనుకుంటే ఏమైంది? అబ్బే కష్టం, చాలా కష్టం. అసలు మనకు గుడ్ నైట్లు చెప్పాలి, అసలు మనకు వస్తేగా చెప్పడానికి. మనకు రాదు. మనం తమ్మి ఇంప్రెషన్లు కదా. ఏందమ్మా చెప్పండి, తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించండి. టీచ్ యువర్ చిల్డ్రన్ గుడ్ నైట్ అనుకోండి. మార్నింగ్ లేగానే గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, బాగున్నావా? పేదరాడు 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 పేద ఏంది పేదరాడు పేద ఆ పేదరాడు స్పెల్లింగే తెలీదు. దేవుడు ఏం పలుకుతున్నారా వీళ్ళు అడుగుతారు. అప్పటికి చాలా భక్తి. ప్రైజ్ లాడ్లు సంపేస్తారు. ప్రైజ్ లాడ్లతో నువ్వు ప్రైజ్ లాడ్ చెప్పకపోయినా పర్లేదు, గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్, యా గుడ్ మార్నింగ్, యా. Wish everyone when you're meeting early morning anyone. ఏంటది ఇప్పుడు చెప్తున్నావు గుడ్ మార్నింగ్, సగం రోజు అయిపోతే. పొద్దున్నే కలుసుకుంటున్నా గుడ్ మార్నింగ్ చెప్పుకోండి, గుడ్ నైట్ చెప్పుకోండి. That's how you're wishing your neighbor. And I say every day to the Holy Spirit, నేను పరిశుద్ధాత్మునికి ప్రతిరోజు చెప్తాను గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్ అని. He'll be very happy with me. ఆయన చాలా సంతోషపడతాడు నాతో. అబ్బా వీడు నన్ను విష్ చేస్తున్నాడు రా. యూర్ విషింగ్ సమ్వన్. ఒక వ్యక్తి
నీ పక్కన ఉన్నా కూడా ఆ వ్యక్తితో నువ్వు మాట్లాడలేదంటే ఇంక నిన్నేమనాలి? జరుగు 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 పక్క జరుగు జరుగు మాట్లాడబాక. అట్లా ఉంటుంది పరిశుద్ధాత్ముడితో కూడా. దేవుడు మనకు పరిశుద్ధాత్ముడు అనే వరాన్ని ఇచ్చినప్పుడు ఆ పరిశుద్ధాత్ముడితో మనం మాట్లాడకపోతే ఆయనని దేవుడు మనలో పెట్టినా వేస్టే, యూజ్లెస్. మనం దాన్ని ఉపయోగించుకోవట్లేదు. అందుకని మార్నింగ్ లేసి ఎవరికి చెప్పాలి? పరిశుద్ధాత్ముడికి విష్ చేయండి, గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్, గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్ అని. గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్. దెన్ టాక్ టు యువర్ హస్బెండ్, టాక్ టు యువర్ వైఫ్, టాక్ టు యువర్ చిల్డ్రన్. గుడ్ మార్నింగ్, జాగ్రత్తగా వెళ్ళన్నా, యా టేక్ కేర్, టేక్ కేర్, టేక్ కేర్, జాగ్రత్తలు చెప్పాలి. ఆమేన్. ఎప్పుడు మన ఇళ్లలో 4 అవ్వల కథలు ఉండకూడదు. 4 అవ్వలు కొట్టుకొని చచ్చి విడిపోయి ఏ దిక్కు దానికి అది చచ్చింది. 4 కలిసినప్పుడు గొప్పగా బలవంతులుగా ఉన్నారు. మనకి దేవుడు 2 కుటుంబాన్ని ఇచ్చాడా, 3 ఇచ్చాడా, 4 ఇచ్చాడా, 10 మందిని ఇచ్చాడా? యూనిటీ ఉండాలి ఫ్యామిలీలో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రపంచంలో ఎక్కడన్నా గొడవలు పెట్టుకో, ఇంట్లో పెట్టుకోకు. ఎక్కడన్నా పెట్టుకో, ఎక్కడ పెట్టుకోకూడదు? నీలో భయంకరమైన కురిందేయాలు దూరేని అర్థం. ఎక్కడన్నా పెట్టుకో. మనం క్రిస్టియన్స్ ఎట్లుంటుంది తెలుసా? ప్రపంచం అందరితో బాగుంటాం, ఇంట్లోనే డిష్యూమ్ ఫైటింగ్లన్నీ. యువర్ హౌస్ ఈజ్ లైక్ ఏ హెల్, నాట్ లైక్ ఏ హెవెన్. పరలోకం ఉండాలా, నరకం ఉండాలా మీ ఇంట్లో? గట్టిగా చెప్పండి. ప్రభువుకు సరిగ్గా వినబడట్లేదు, సైతానికి కూడా సరిగ్గా వినబడట్లేదు, మీ పాస్టర్ గారికి సరిగ్గా వినబడట్లేదు. ఏంది పరలోకం? మీ ఇంట్లో పరలోకం ఉండాలా? అందుకని ఆయన ప్రార్థన నేర్పించాడు, నీ రాజ్యం వచ్చునుగా కానీ. ఆమేన్. మన ఇంట్లో నరకం ఉండాలా, పరలోకం ఉండాలా? మరి మీరు చాలా సార్లు చెప్పారు నాకు నరకం 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 కనిపిస్తుంది బ్రదర్ ఇంట్లో. నరకం ఎవడు తెచ్చుకోమనండి నరకం? ఎవరు తెచ్చుకోమన్నా మిమ్మల్ని నరకం? దానికి దేవుడు బాధ్యుడు కాదు, మీరే. యు బ్రాట్ హెల్ టు యువర్ హౌస్. నరకం వచ్చును గాక, నరకం ఉండును గాక, నరకంలో ఉన్న వాళ్ళందరూ మా ఇంట్లో ఉండును గాక. ఇట్టే ఉంటాయి ప్రార్థనలు. ఇఫ్ యు ఆర్ నాట్ కికింగ్ అవుట్ ద హెల్, నువ్వు నరకాన్ని బయటికి పంపించకపోతే అది పోదు. ఎంతమందిలో ఇంకా 1% నరకం ఉంది ఇంట్లో? 1, 2 ఏం పర్లేదు అతన్ని. ఇంకో 1% కొంచెం ఆవగింజంతా ఉందా నరకం మీ ఇంట్లో లేదా? ఎంతమందికి ఆవగించ నరకం ఉంది ఇంట్లో? అమ్మ ఇంకా ఉంది అది, అబ్బా దాన్ని లేపేద్దాం. చెప్పండి, యేసు నామములో మా ఇంట్లో ఉన్న నరకమా, యేసు నామములో పో బయటికి, పో బయటికి, పో బయటికి. మా ఆయన పో బయటికి అంటారు. ఏమే పో బయటికి ఇంట్లో ఇచ్చి అంటే ఆవిడే నరకం. భార్యలన్నీ నరకాలే, భార్యలన్నీ దెయ్యాలే, భర్తలందరూ దెయ్యాలే. ఏ పిల్లలు అంటే కురుని దెయ్యాలే. అసలు వీఆర్ కర్సింగ్ అవర్ పీపుల్ మ్యాన్. యు డోంట్ నో వై వీఆర్ కర్సింగ్ అవర్ చిల్డ్రన్. దేవుడు చక్కటి బిడ్డలను ఇచ్చాడు, ఆశీర్వాదకరమైన కుటుంబాలను ఇచ్చాడు, మంచి భార్యని ఇచ్చాడు, కష్టపడి వండి పెట్టే భార్యలను, భర్తలను కష్టపడే భర్తలను ఇచ్చాడు. అందరి దెయ్యం దెయ్యం మొక్క ట్రా అయితాను ట్రా. అమ్మా లూసిఫర్ కూడా తింటాం మనం. ఇట్ట భార్యలు ఇంత భర్తను మొదలుష్టపడి పిలుస్తున్నాడు, వస్తున్నానండి ఇటు దిక్కు మానవుడు, వస్తాను ఈ ముఖం మధ్య కమింగ్. ఓ ఎక్కడో లేరు శత్రువులు మొత్తం. మన ఇంట్లో ఫుల్ ప్యాకేజీలే, మామూలు ప్యాకేజీలు లేవు. సో అవన్నీ మారాలి. ఆమేన్. మంచిది. ఇప్పుడు దాకా తిట్టుకున్నారు, సంతోషం. దేవుని కుటుంబం బతికే ఉన్నారు. ఇంకా స్టిల్ యువర్ లైఫ్ అండ్ గాడ్ ఈస్ గివింగ్ యువర్ సెకండ్ ఛాన్స్. దేవుడు ఇంకొక అవకాశం ఇస్తున్నాడు మీకు. ఆమేన్. యూటిలైజ్ దట్ ఆపర్చునిటీ. ఇఫ్ యు ఎంటర్టైన్ ద హెల్ ఫర్ 1 day, అది ఒక్క రోజుతో పోదది. ఒక 2-3 నెలలు ఎఫెక్ట్ ఉంటది. చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. ఆమేన్. కార్య ఆరంభము కంటే కార్య ముగింపు చాలా ఇంపార్టెంట్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. How you are starting your education and how you are ending your education, how you are starting your year and how you are ending with things. ఎలా నువ్వు ఎండ్ చేస్తున్నావు ఇయర్ ని? మీరు ఎలా ఎండ్ చేయబోతున్నారు? కృతజ్ఞతా హృదయముతో మీరు ఎండ్ చేయబోతున్నారు. ఆమేన్, ఆమేన్. ప్రార్థన ఆత్మతో ఎండ్ చేయబోతున్నారు. ఆమేన్. వాక్యముతో ఎండ్ చేయబోతున్నారు. ఆమేన్. స్పిరిట్ ఆఫ్ ఫర్గివ్నెస్ తో మీరు ఎండ్ చేయబోతున్నారు. ఆమేన్. క్షమాపణ హృదయముతో ఈ సంవత్సరాన్ని మీరు ఎండ్ చేయబోతున్నారు. ఆమేన్. ఫైనల్లీ మనకు పట్టిన గజ్జి, మనకు పట్టిన మురికి, మనకు పట్టిన పాపము, మనకు పట్టిన చీకటి యేసు నామములో కడగబడును గాక.
శుద్ధీకరించుకొని కొత్త సంవత్సరంలోకి మనం అడుగు పెట్టాలి. ఆమేన్. దేవుడు మనల్ని అన్ని ఏరియాల్లో శుద్ధీకరించును గాక. హల్లెలూయా. మిమ్మల్ని అడిగితే ఇంకా చెప్పొచ్చు, నాలో ఇంకా కొంచెం మురికి ఉంది, ఇంకా కొంచెం పాపం ఉంది, చీకటి ఉంది, ఇంకా కొంత మైండ్ డిస్టర్బ్ ఉంది, ఇంకా రకరకాలుగా ఉంది నా మైండ్, ఇంకా నేను 100% దేవుడిలోకి నేను రాలేకపోయానంటే ఈ రోజు నీ డే. ఆమేన్. సో డోంట్ ఎంటర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. కొత్త సంవత్సరంలోకి ఇవన్నీ చేయకుండా అడుగు పెట్టకండి. మీ జీవితంలో మీరు ప్రవచించి ప్రకటిస్తూ ఉండాలి ఈ మాటలన్నీ. ఆమేన్. లార్డ్ ఫర్గివ్ మీ, లార్డ్ ఐ థ్యాంక్ యూ, లార్డ్ బ్లెస్ మీ, లార్డ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నా నోటి తెరుస్తున్నాను, వాక్యంతో నింపు, శక్తితో నింపు, బలంతో నింపయ్యా. కొత్త సంవత్సరం కావాల్సిన జ్ఞానం నాకు కావాలా. ఆమేన్. దేవుడు వాటన్నిటితో మిమ్మల్ని నింపును గాక. మీరు ప్రార్థన చేస్తేనే. డోంట్ స్టాప్ ప్రేయింగ్, డోంట్ స్టాప్ ప్రేయింగ్, డోంట్ స్టాప్ ప్రేయింగ్. ప్రార్థన చేయడం మానకండి. మీరు మీ స్కూల్స్, మీ కంపెనీలు, మీ ఉద్యోగాలు, మీ ఫ్యామిలీస్ ని మీరు షేక్ చేయాలి. ఆమె నీది ఎంత పెద్ద కంపెనీ అయినా, ఎంత పెద్ద ఉద్యోగం అయినా, దేవుని మహిమ నీ మీదకి వచ్చిందంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ భయపడతారు నీకు. ఆమె క్రైస్తవులు డబ్బున్న వాళ్ళు చూసి చాలా భయపడతారు తెలుసా. మన మాట తీరు మారిపోతుంది, మన ప్రవర్తన మారిపోతా ఉంటది. ఆత్మ సంబంధమైన వాడు వరాలు పొందుకున్నోడు డబ్బున్నోడు చూసి భయపడుతున్నాడు. కానీ వాళ్ళందరూ డబ్బున్నోళ్ళు, ఎవరైనా అన్యజనులు ఎవరైనా కూడా దేవుని ఆత్మ తర్వాతే. సో వాళ్ళ ముందు మీరు చాలా గొప్పగా ఉండాలి. బికాజ్ యు ఆర్ స్పిరిట్ మ్యాన్. ఆమెన్. యు ఆర్ గాడ్లీ బీయింగ్స్. ఆమెన్. దేవుని ఆత్మ కలిగిన మీరు వాళ్ళకంటే గొప్ప వాళ్ళగానే ఉండాలి. ఒకవేళ దేవుని కుమారుడు ప్యూనేమో, అన్యజనుడు మేనేజర్ ఏమో, మేనేజర్ వచ్చి అడగాలి, ఎరా ఏం చేద్దాం, ఏమైనా చేద్దామా, నువ్వు ఏదైనా చెప్పు చేస్తాం. అలాంటి పరిస్థితుల్లోకి మన ఆత్మీయ జీవితం ఎదుగును గాక. దే నీడ్ టు ఆస్క్ us. వాళ్ళు ఏదైనా మనల్ని అడగాల. వాళ్ళు మనల్ని అడిగితే అప్పుడు మనము దేవుని పేరట జవాబులు ఇస్తాం. ఆ నెబుకద్నెజరు దానియేలుని అడగకుండానే ఏది చెయ్యడు. ఆమేన్. ఆ ఫరో అనే రాజు జోసెఫ్ ని అడగకుండా ఏమీ చేయడు. ఆమేన్. నీ స్కూల్లో, నీ కాలేజీలో, నీ ఉద్యోగాల్లో నిన్ను అడగకుండా ప్రజలు ఏమీ చేయకుండా ఉండును గాక. క్రియేట్ సమ్ నీడ్, క్రియేట్ సమ్ నీడ్. నీ విలువలేంటో జనాలకి తెలియాలి. ఆమేన్. నీలో ఎవరున్నారో జనాలకి తెలియాలి. ఆమేన్. ఈ రోజు దేవుడు మీ ఆత్మీయ జీవితంలో ఉన్న స్థాయి దేవుడు పెంచును గాక. మేబీ 2023లో మనం చాలా మందిని తెలుసో తెలియకో గాయపరుచుంటాం. వి మైట్ హ్యావ్ హర్ట్ మెనీ పీపుల్, వి మైట్ హ్యావ్ హర్ట్ మెనీ పీపుల్. తల్లిదండ్రులని, పిల్లల్ని, బయట వారిని, వాళ్ళని, వీళ్ళని చాలా మందిని మనం గాయపరుచుంటాం. లెట్ us have forgiveness with them. ఆమేన్. క్షమాపణ, పీస్, పీస్, పీస్. దేవునితో సమాధాన పడి కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అవ్వాలి. ఆమేన్. దేవా, ఇన్ని రోజులు దూరం అయిపోయాను తండ్రి, ఇన్ని రోజులు ప్రార్థన చేయలేదు, ఇన్ని రోజులు వాక్యం చదవలేదు, ఇన్ని రోజులు నీ దగ్గరికి రాలేదు నేను, నాతో నీకు సమాధానం, మన ఇద్దరి మధ్యలో పీస్ ఉండాలి ప్రభా. పీస్, పీస్, సమాధాన నిబంధన దేవుడు మీకు ఇచ్చును గాక. ద మూమెంట్ యు నో అబౌట్ సంథింగ్ యు నీడ్ టు, నీకు ఏదైనా తెలిసిందంటే వెంటనే నువ్వేం చేయాలి? దాన్ని ప్రార్థించాలి. చూసారా, ఇన్నున్నాయి. మనము సంతోషంగా, హ్యాపీగా తాగుతూ, తిరుగుతూ, ఎంజాయ్ చేస్తూ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకొని వెళ్ళిపోదామనని అపవాది క్రియేట్ చేస్తుంది. కానీ బైబిల్ సెలవిస్తుంది ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యం. ఆమేన్. కార్య ఆరంభము కంటే కార్య ముగింపు చాలా ప్రాముఖ్యం. సో ఇఫ్ యు ఎండ్ యువర్ స్టడీస్ ఇన్ ఎ ప్రాపర్ మేనర్, యూ విల్ హ్యావ్ ఎ వండర్ఫుల్ జాబ్. నీవు కరెక్ట్ గా నీ చదువులు ముగిస్తే నీకు మంచి ఉద్యోగం వస్తుంది. కరెక్ట్ గా నీ లైఫ్ కరెక్ట్ గా చదువుకొని బయటకు వస్తే నీకు మంచి భార్య, నీకు మంచి భర్త దేవుడిస్తాడు. యా, యు నీడ్ టు ఎండ్ యువర్ లైఫ్ ఇన్ ఎ ప్రాపర్ వే. ఇప్పుడు అర్థమైందా? కార్య ముగింపు ముఖ్యమా, కార్యము ఎండింగ్ ముఖ్యమా? కార్యము ఎండింగ్. ఆ పని, ఇల్లు కట్టడం ప్రాముఖ్యమా, ఇల్లు ముగించడం ప్రాముఖ్యమా? ఇల్లు ముగించడమే చాలా ప్రాముఖ్యం. ఇల్లు కట్టేటప్పుడు ఏమీ తెలియదు, ఇల్లు కట్టిన తర్వాత ఇలా కట్టానా నేను అనుకుంటారు మీరు. క్రైస్తవుడుగా, నీతిమంతుడుగా ప్రారంభించడము కొంచెం గొప్ప విషయం అయితే దాన్ని మంచిగా ఎండ్ చేయడము ఇంకా గొప్ప విషయం. ఆమేన్. అందుకే పౌలు అంటాడు, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు తుదముట్టించి తిని, ఐ హావ్ ఫాట్ ఎ గుడ్ ఫైట్ అండ్ ఐఎమ్ ఫినిషింగ్ మై రేస్ బై అంటున్నాడు పౌలు. వావ్, ఎంత గొప్ప సాక్ష్యం ఉంది ఆయనకి, ఎంత గొప్ప సాక్ష్యం ఉంది పౌలుకి. ఈరోజు మనము ఈ ఒక్క పూట్లో కూడా ఆ సాక్ష్యాన్ని క్రియేట్ చేయగలమా? ఎస్. ఇవన్నీ మనము వన్ బై వన్ ఒక్కొక్క పాయింట్ మనం టచ్ చేయగలిగితే you will enter into the new year in a glorious way. Amen. మహిమకరంగా కొత్త సంవత్సరంలోకి మీరు ఎంటర్ అయిపోతారు. ఆమేన్. And I'm telling you, new year is waiting for you. Amen. దేవుడు ఇంకొక సంవత్సరం మీ కొరకు తయారు చేసి అది మిమ్మల్ని వెయిట్ చేసే విధంగా దేవుడు పెడుతున్నాడు. You are not waiting for new year, but new year is waiting for you.
ఆమేన్. నువ్వు మారిన రోజే, నీలో మార్పు వచ్చిన రోజే, నీవు మైండ్ మార్చుకున్న రోజే, నువ్వు దేవుణ్ణి వెంబడిస్తున్న రోజే, నువ్వు దేవుణ్ణి అనుసరిస్తున్న రోజే, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్న రోజే నీకు కొత్త సంవత్సరం. ఆమేన్. యు నో వన్ థింగ్, ఈ భూమి మీద చాలా రకాల క్యాలెండర్స్ ఉన్నాయి. నంబర్ 1 యూనివర్సల్ క్యాలెండర్. యూనివర్సల్ క్యాలెండర్ లో January 1 న్యూ ఇయర్. ఓకే, బాగా గమనించండి. తెలుగు క్యాలెండర్ లో ఉగాది వాళ్ళకి న్యూ ఇయర్. ఓకే, కానీ ఇజ్రాయెల్ ప్రజలకి ఇది న్యూ ఇయర్ కాదు. వాళ్ళకి ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్, జూలై, ఆగస్ట్ అప్పుడు వాళ్ళకి న్యూ ఇయర్. అప్పుడు వాళ్ళకి న్యూ ఇయర్. మన క్యాలెండర్ వేరు, వాళ్ళ క్యాలెండర్ వేరు. అసలు యాక్చువల్లీ మన టైమింగ్స్ వేరు, వాళ్ళ టైమింగ్స్ వేరు. యాక్చువల్లీ మనం హ్యాపీ న్యూ హ్యాపీ న్యూ హ్యాపీ ఆడ చాలా మందికి అసలు పెద్ద పట్టించుకోరు. చాలా మందికి వర్కింగ్ డే అంటారు, రకరకాలుగా సెలవులు గిల్లలు అన్ని తీసి పడేశారు. దాన్ని మొత్తానికి లేపేద్దామని ప్లాన్ చేస్తున్నారు. సో దేవుడు ఇది ఎందుకు మనకి ఇచ్చాడు? అన్యజనులు. ఇది అన్యజనులు మనమందరం ఎవరు? అన్యజనులకి దేవుడు ఒక సపరేట్ క్యాలెండర్ ఇచ్చాడు. ఒక టైం, ఒక సీజన్ పెట్టాడు దేవుడు. 12 నెలలు పెట్టాడు. ఆమేన్. ఎందుకు 13 నెలలు లేవు? ఆలోచించారు ఎప్పుడన్నా? వై ఓన్లీ 12 months? బికాజ్ దేర్ ఆర్ ఓన్లీ 12 tribes. 12 గోత్రాలు, 12 మంది శిష్యులు. ఆమేన్. 12 నెలలు. ఆమేన్. 12 మాసాలు. హల్లెలూయా. సంపూర్ణత అనే దానికి సాదృశ్యం 12. ఫుల్నెస్ 12 అనే సంఖ్య ఏంటి? ఫుల్నెస్. సో వై దేవుడు ఎందుకు కొత్త సంవత్సరంలోకి తీసుకెళ్లిపోతున్నాడు? మనం ఇంకా కొన్ని విషయాల్లో పాస్ అవ్వలేదు. మనం కొంచెం ఇంకా సబ్జెక్టులు మిగిలిపోయినాయి. ఇంకా కొన్ని జీవితాల్లో కొన్ని గెలవాల్సినవి ఇంకా ఉన్నాయి. అప్పుడే కొత్త సంవత్సరం వచ్చేసింది. ఇప్పుడు ఎట్లా? దేవుడు నిన్ను కొత్త సంవత్సరంలో గెలిపిస్తాడు. ఆమేన్. కొత్త సంవత్సరంలో దేవుడు నిన్ను గెలిపిస్తాడు. హల్లెలూయా. ఇంకోటి, గాడ్ ఈస్ చెకింగ్ ఫ్రూట్స్ ఇన్ అవర్ లైఫ్స్. దేవుడు ఏం వెతుకుతున్నాడు తెలుసా? ఫలాలు. ఎన్ని రకాల ఫలాలు ఫలించావు ఈ సంవత్సరం?